హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో టెట్ పేపర్ 2 మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్లో బయాలజీ బిట్స్ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ బిట్ వచ్చేసి, ఏ జనుకునిలోనూ లేని కొత్త లక్షణాలు తర్వాతి తరం జీవులో కనిపించటానికి కారణం. ఏ జనుకునిలోనూ లేని కొత్త లక్షణాలు తర్వాతి తరం జీవిలో కనిపించడానికి కారణం. ఆప్షన్ 1, జనకునిలో ఉండే అదే జన్యు పదార్థం తర్వాతి తరంలో ఉండుట చేత. ఆప్షన్ 2, శాఖీయోత్పత్తి వలన. ఆప్షన్ 3, క్రోమోజోమ్ల కలయిక వలన. ఆప్షన్ 4, ఒక కొమ్మ నుండి ఛేదనం పాతిపెట్టడం వల్ల. కరెక్ట్ ఆన్సర్ క్రోమోజోమ్ల కలయిక వల్ల. ఏంటంటే ఏ జనకులలో లేని కొత్త లక్షణాలు అనేవి తర్వాత తరం జీవుల్లో కనిపిస్తాయన్నమాట. అది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ బిట్, లైంగికోత్పత్తిలో ఎక్కువ ప్రమేయం ఉండేది. ఆప్షన్ 1, ఒకే ఒక జీవి. ఆప్షన్ 2, సమవిభజనలు మాత్రమే జరుగుట వల్ల. ఆప్షన్ 3, సంయోగ బీజాలు ఏర్పడటం వల్ల. ఆప్షన్ 4, జనుకుని పోలిన పిల్లతరం ఏర్పడటం వల్ల. కరెక్ట్ ఆన్సర్ సంయోగ బీజాలు ఏర్పడటం వల్ల లైంగికోత్పత్తిలో ఎక్కువ ప్రమేయం ఉంటుందన్నమాట. ఏంటంటే లైంగికోత్పత్తి అంటేనే సంయోగ బీజాలు ఏర్పడటం. దీని యొక్క ప్రమేయం లైంగికోత్పత్తిలో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, థర్డ్ బిట్ చూడండి. కాండపు ఛేదనంలోని కాండమునకు ఏటవాలుగా గాయం చేసే స్థలం. ఆప్షన్ 1, కనుపు క్రింద. ఆప్షన్ 2, కనుపు మీద. ఆప్షన్ 3, కనుపు క్రింద మరియు కనుపు మీద. ఆప్షన్ 4, కనుపుకు అడ్డంగా. కరెక్ట్ ఆన్సర్ కనుపు కింద. కనుపు కింద ఏంటంటే కాండ ఛేదనంలో కాండముకు ఏటవాలుగా గాయం చేసే స్థలం. ఎప్పుడైనా కూడా కాండ ఛేదనంలో కాండానికి ఏటవాలుగా ఎక్కడైనా గాయం చేయాలి అంటే కనుపు కింద మాత్రమే చేయాలి. ఎందుకంటే దానిపైనుంచి మొగ్గలు అనేవి వస్తాయి, పార్శ్వ మొగ్గలు. నెక్స్ట్, అంటు కట్టడంలో ఉంగరం మాదిరిగా బెరడును కాండం కింది భాగాల్లో తీయుటకు కారణం. అంటు కట్టడంలో ఉంగరం మాదిరిగా అంటే రింగ్ లాగా మాదిరిగా బెరడును కాండం కింది భాగంలో తీయుటకు కారణం. ఆప్షన్ 1, ఆహారం క్రింది భాగమునకు బాగా ప్రసరణ అవుతుంది. ఆప్షన్ 2, ఆహారం క్రింది భాగాలకు ప్రసరణ తగ్గించడానికి. ఆప్షన్ 3, పై భాగానికి ఎక్కువ నీరు ప్రవహించటానికి. ఆప్షన్ 4, క్రింది భాగానికి నీటి ప్రవాహం తగ్గించడానికి. సో ఇక్కడ ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ ఆహారం క్రింది భాగమునకు ప్రసరణ తగ్గించటానికి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కణజాల వర్ధన పద్ధతిలో కాలస్ నుంచి వివిధ భాగాలు ఏర్పడటానికి కారణం. ఆప్షన్ 1, జనక మొక్క నుండి ఎంపిక చేసిన కణాలు. ఆప్షన్ 2, యానకంలో ఉపయోగించే ఎంపిక చేసిన పెరుగుదల నియంత్రకాలు. ఆప్షన్ 3, ఈ ప్రయోగంలో ఉపయోగించే ఎంపిక చేసిన పరికరాలు. ఆప్షన్ 4, జనక మొక్క నుండి ఎంపిక చేసిన కణజాలం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యానకంలో ఉపయోగించే ఎంపిక చేసిన పెరుగుదల నియంత్రకాలు. సో దానివల్ల ఏంటంటే కణజాల వర్ధంలో ఏదైతే కాలస్ నుండి వివిధ భాగాలు ఏర్పడటానికి కారణమవుతుందన్నమాట. కరెక్ట్ ఆన్సర్ యానకంలో ఉపయోగించే ఎంపిక చేసిన పెరుగుదల నియంత్రకాలు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ బిట్. జీవుల జాతిని శాశ్వతంగా ఉంచటానికి తోడ్పడునది. జీవుల జాతిని శాశ్వతంగా ఉంచటానికి తోడ్పడునది. ఆప్షన్ 1, జీర్ణక్రియ. ఆప్షన్ 2, జీవ పరిణామము. ఆప్షన్ 3, ప్రత్యుత్పత్తి. ఆప్షన్ 4, శ్వాసక్రియ. జీవుల జాతిని శాశ్వతంగా ఉంచడానికి తోడ్పడునది ప్రత్యుత్పత్తి. ప్రత్యుత్పత్తి మాత్రమే జీవుల జాతిని శాశ్వతంగా ఉంచుతుందన్నమాట. నెక్స్ట్ వన్, జనకతరం నుండి లక్షణాలు తర్వాత తరంనకు వీటి ద్వారా మార్పిడి జరుగుతాయి. జనకతరం నుండి లక్షణాలు
తరువాత తరంకు వీటి ద్వారా మార్పిడి జరుగుతాయి. ఆప్షన్ 1 క్రోమోజోమ్స్, ఆప్షన్ 2 మైటోకాండ్రియా, ఆప్షన్ 3 పత్రాలు, ఆప్షన్ 4 జీవ పదార్థం. కరెక్ట్ ఆన్సర్ క్రోమోజోమ్స్. క్రోమోజోమ్స్ ద్వారా మాత్రమే జనకతరం నుండి లక్షణాలు అనేవి నెక్స్ట్ తర్వాత తరానికి మార్పిడి అనేది జరుగుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వన్, సంయోగ బీజాల సంయోగం లేకుండా కొత్త తరం జీవులు దేనిలో ఉత్పత్తి అవుతాయి? సంయోగ బీజాల సంయోగం లేకుండా కొత్త తరం జీవులు దేనిలో ఉత్పత్తి అవుతాయి అంటే ఇక్కడ సంయోగ బీజాలు అనేవి సంయోగం అంటే కలవకుండా కొత్త తరం జీవులు అనేవి ఎక్కువగా దేంట్లో ఉత్పత్తి అవుతాయి అంటే ఆప్షన్ 1 లైంగిక ప్రత్యుత్పత్తి, ఆప్షన్ 2 అలైంగిక ప్రత్యుత్పత్తి, ఆప్షన్ 3 అనిషేక ఫలనం, ఆప్షన్ 4 పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అలైంగిక ప్రత్యుత్పత్తిలో మాత్రమే సంయోగ బీజాలు అనేవి సంయోగం చెందకుండా న్యూ జనరేషన్ అంటే కొత్త తరం జీవులు అనేవి ఉత్పత్తి అవుతాయి. కరెక్ట్ ఆన్సర్ అలైంగిక ప్రత్యుత్పత్తి. నెక్స్ట్ వన్, ఒక జీవి తనలాంటి మరొక తరం జీవులను ఉత్పత్తి చేయగల శక్తిని ఈ విధంగా పిలుస్తారు. ఒక జీవి తనలాంటి మరో తరం జీవులను ఉత్పత్తి చేయగల శక్తిని ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్ 1 ప్రత్యుత్పత్తి, ఆప్షన్ 2 విచ్చిక్తి, ఆప్షన్ 3 అంతఃస్రావి ఉత్పత్తి, ఆప్షన్ 4 జీవశక్తి. కరెక్ట్ ఆన్సర్ ప్రత్యుత్పత్తి. ఒక జీవి ఏంటంటే తనలాంటి మరొక జీవులను ఉత్పత్తి చేయగల శక్తిని ప్రత్యుత్పత్తిగా పిలుస్తారనమాట. ప్రత్యుత్పత్తికి ఒకదానికి ఆ శక్తి అనేది ఉంటుంది. సో మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నెక్స్ట్ వన్, అలైంగిక ప్రత్యుత్పత్తికి ఈ క్రింది వాణిలో దేనిలో కనిపిస్తుంది? అలైంగిక ప్రత్యుత్పత్తి ఈ క్రింది వాణిలో దేనిలో కనిపిస్తుంది? ఆప్షన్ 1 శిలీంధ్రాలు, ఆప్షన్ 2 శైవలాలు, ఆప్షన్ 3 ఈస్ట్లు, ఆప్షన్ 4 పైవన్నీ. సో అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఈ క్రింది వాటన్నిటిలో కనిపిస్తుంది అనమాట. శిలీంధ్రాల్లో కనిపిస్తుంది, శైవలాల్లో కనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం ఈస్ట్లో కూడా మనకి అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది కనిపిస్తుంది. సో పైవన్నీ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బ్యాక్టీరియాలో అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం. బ్యాక్టీరియాలో అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం. ఆప్షన్ 1 సిద్ధ బీజాల ద్వారా, ఆప్షన్ 2 ద్విధా విచ్చిక్తి, ఆప్షన్ 3 బహుదా విచ్చిక్తి, ఆప్షన్ 4 కోరకీభవనం. కరెక్ట్ ఆన్సర్ ద్విధా విచ్చిక్తి. బ్యాక్టీరియాలో ఏంటంటే అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది ద్విధా విచ్చిక్తి ద్వారా జరుగుతుంది. నెక్స్ట్, ఈస్టులో కనిపించే అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం. ఈస్టులో కనిపించే అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం. ఆప్షన్ 1 కోరకీభవనం, ఆప్షన్ 2 ద్విధా విచ్చిక్తి, ఆప్షన్ 3 సిద్ధ బీజాలు, ఆప్షన్ 4 ముక్కలు కావటం. సో ఈస్ట్లో కనిపించే అలైంగిక ప్రత్యుత్పత్తి వచ్చేసి అగైన్ ఆప్షన్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. కోరకీభవనం, ఆప్షన్ 2 ద్విధా విచ్చిక్తి, ఆప్షన్ 3 సిద్ధ బీజాలు, ఆప్షన్ 4 ముక్కలు కావటం. కరెక్ట్ ఆన్సర్ కోరకీభవనాలు. ఈస్ట్లో కనిపించే అలైంగిక ప్రత్యుత్పత్తి ఏంటంటే కోరకీభవనాలు అనమాట. నెక్స్ట్ వన్, సిద్ధ బీజాలు ఏర్పడే విధానమును ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్ 1 స్పోర్లేషన్, ఆప్షన్ 2 కోరకీభవనం, ఆప్షన్ 3 ఫెర్టిలైజేషన్, ఆప్షన్ 4 ఫెర్మెంటేషన్. సో సిద్ధ బీజాలు ఏర్పడటాన్ని సిద్ధ బీజాలు స్పోర్స్ అంటారు కాబట్టి ఆ స్పోర్స్ ఏర్పడేదాన్ని స్పోర్లేషన్ అంటారు. కరెక్ట్ ఆన్సర్ స్పోర్లేషన్. నెక్స్ట్ వన్, మొక్కల పెరుగుదలకు సహాయపడే కోరకాలు. ఆప్షన్ 1 పుష్ప కోరకాలు, ఆప్షన్ 2 శాఖీయ కోరకాలు, ఆప్షన్ 3 గ్రీవ కోరకాలు, ఆప్షన్ 4 పత్ర కోరకాలు. సో మొక్క యొక్క పెరుగుదల అంటే శాఖీయ భాగాలకు పెరుగుదలకు ఉపయోగపడేవి ఏంటి? శాఖీయ కోరకాలు. అలాగే పుష్పం అనే పెరుగుదలకు ఏర్పడేవి పుష్ప కోరకాలు. గ్రీవం ఏవైతే కార్నర్లో ఉంటాయో వాటిని గ్రీవ కోరకాలు అంటారు. సో అలాగే పత్ర కోరకాలు అని కూడా ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటి మొక్క పెరుగుదలకు ఉపయోగపడే ఏంటంటే శాఖీయ కోరకాలు మాత్రమే ఉపయోగపడతాయి. నెక్స్ట్ వన్, పిలక మొక్కల ద్వారా శాఖీయ వ్యాప్తి జరిగే మొక్కలు. ఆప్షన్ 1 బంగాళదుంప, ఆప్షన్ 2 చేమంతి, ఆప్షన్ 3 కరివేపాకు, ఆప్షన్ 4 వేప. సో పిలక మొక్కల ద్వారా శాఖీయ వ్యాప్తి జరిగే మొక్కలు ఏమైనా ఉన్నాయంటే అవి చేమంతి. నెక్స్ట్ వన్, బంగాళదుంపల్లో శాఖీయోత్పత్తికి ఉపయోగపడేవి. ఆప్షన్ 1 కనుపులు, ఆప్షన్ 2 పిలక మొక్కలు, ఆప్షన్ 3 కన్నులు, ఆప్షన్ 4 వేరు మొగ్గలు. బంగాళదుంపలు ఏంటంటే శాఖీయోత్పత్తికి ఉపయోగపడేవి కన్నులు అన్నమాట. కరెక్ట్ ఆన్సర్ కన్నులు. నెక్స్ట్ వన్,
వేరు మొగ్గలు ఈ క్రింది వేటిలో కనిపిస్తాయి? ఆప్షన్ 1 కరివేపాకు వేప, ఆప్షన్ 2 బంగాళదుంప, ఆప్షన్ 3 గడ్డి, ఆప్షన్ 4 చేమంతి. వేరు మొగ్గలు అనేవి కరివేపాకు వేపలో కనిపిస్తాయి అన్నమాట ఎక్కువగా. అంటే వేరు నుంచి మొగ్గలు వచ్చి అది మొక్కగా కన్వర్ట్ అవుతుంది, పెరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్, పత్రకోరకాలు దీనిలో కనిపిస్తాయి. పత్రకోరకాలు దీనిలో కనిపిస్తాయి. ఆప్షన్ 1 రణపాల, ఆప్షన్ 2 వేప, ఆప్షన్ 3 కరివేపాకు, ఆప్షన్ 4 చేమంతి. పత్రకోరకాలు అనేవి రణపాలలో కనిపిస్తాయి అన్నమాట. కరెక్ట్ ఆన్సర్ రణపాల. నెక్స్ట్ వన్, శాఖీయ వ్యాప్తిలో ఛేదనాల వల్ల ఉపయోగం. శాఖీయ వ్యాప్తిలో ఛేదనాల వల్ల ఉపయోగం. ఆప్షన్ 1 ఈ పద్ధతిని ఉపయోగించడం సులభం. ఆప్షన్ 2 ఈ పద్ధతికి కావలసిన భాగాలు మొక్క నుండి ఎప్పుడూ లభిస్తాయి. ఆప్షన్ 3 సఫలత రేటు అధికంగా ఉంటుంది. ఆప్షన్ 4 పైవన్నీ. శాఖీయ వ్యాప్తిలో ఛేదనాల వల్ల ఉపయోగం ఏంటంటే పైవన్నీ కూడా ఉపయోగాలే. ఏంటంటే శాఖీయ వ్యాప్తిలో ఉపయోగించడం అనేది చాలా ఈజీ మెథడ్. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ పద్ధతికి కావాల్సిన భాగాలు మొక్క నుండి ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయి. ఆ తర్వాత సఫలత ఏదైతే మనకి ప్రొడక్ట్ అనేది ఉంటుందో అది కూడా ఎక్కువగా ఉంటుంది రిమైనింగ్ మెథడ్స్తో కంపేర్ చేస్తే. సో పైవన్నీ కూడా ఉపయోగాలే. నెక్స్ట్ బిట్, వేరు ఛేదనాల ద్వారా శాఖీయ వ్యాప్తి జరుగు మొక్కకు ఉదాహరణ. వేరు ఛేదనాల ద్వారా శాఖీయ వ్యాప్తి జరుగు మొక్కలకు ఉదాహరణ. ఆప్షన్ 1 చామంతి, ఆప్షన్ 2 వేప, ఆప్షన్ 3 క్యారెట్, ఆప్షన్ 4 బంగాళదుంప. కరెక్ట్ ఆన్సర్ క్యారెట్. నెక్స్ట్ వన్, లైంగికోత్పత్తి వల్ల క్రింది సంఘటన జరగదు. లైంగికోత్పత్తి వల్ల క్రింది సంఘటన జరగదు. సో కరెక్ట్ వన్ ఆన్సర్ చూద్దాం. ఆప్షన్ 1 జన్యు పదార్థము తిరిగి కలియుట, ఆప్షన్ 2 తదుపరి తరంలో కొత్త లక్షణాలు ఏర్పడటం, ఆప్షన్ 3 తదుపరి తరంలో మొత్తం అదే నమూనాలో ఉండే జీవులు ఏర్పడటం, ఆప్షన్ 4 సంయోగ బీజాలు ఏర్పడే ముందు క్షయకరణ విభజన జరగటం. కరెక్ట్ ఆన్సర్ తదుపరి తరంలో కొత్త లక్షణాలు ఏర్పడటం. లైంగికోత్పత్తి వల్ల ఈ క్రింది సంఘటన అనేది జరగదు. ఏంటంటే తదుపరి నెక్స్ట్ జనరేషన్లో కొత్త లక్షణాలు ఏవి కూడా ఏర్పడవు అనమాట, ఉన్నవే వస్తూ ఉంటాయి అన్నమాట. ఎక్కడ లైంగికోత్పత్తిలో. కరెక్ట్ ఆన్సర్ తదుపరి తరంలో కొత్త లక్షణాలు లైంగికోత్పత్తిలో వల్ల ఈ క్రింది సంఘటన జరగదు అంటున్నారు. ఏంటి తదుపరి తరంలో కొత్త లక్షణాలు ఏర్పడటం అనేది జరగదనమాట. ఇక్కడ లైంగికోత్పత్తి. అదే అలైంగికోత్పత్తులు ఏంటి నెక్స్ట్ జనరేషన్లో కొత్త లక్షణాలు ఏర్పడతాయి. ఇక్కడ ఇది జరగదనమాట. కరెక్ట్ ఆన్సర్ తదుపరి తరంలో కొత్త లక్షణం అనేది ఏర్పడదు లైంగికోత్పత్తిలో. ఫలదళాలు ఉండేవి ఏవి? ఫలదళాలు ఉండేవి ఏవి? ఆప్షన్ 1 కేశరావళి, ఆప్షన్ 2 అండకోశం, ఆప్షన్ 3 అండాలు, ఆప్షన్ 4 విత్తనాలు. సో ఫలదళాలు అనేవి అండకోశంలో ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ అండకోశం. నెక్స్ట్ వన్, లైంగిక ప్రత్యుత్పత్తికి ముఖ్యంగా అవసరమయ్యే పుష్పభాగాలు. లైంగిక ప్రత్యుత్పత్తికి ముఖ్యంగా అవసరమయ్యే పుష్పభాగాలు. ఆప్షన్ 1 రక్షక పత్రావళి, ఆప్షన్ 2 ఆకర్షణ పత్రావళి, ఆప్షన్ 1 రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి. లైంగిక ప్రత్యుత్పత్తికి ముఖ్యంగా అవసరమయ్యే పుష్ప భాగాలు ఏమిటి అంటే ఆప్షన్ 1 రక్షణ పత్రావళి, ఆకర్షణ పత్రావళి, ఆప్షన్ 2 ఆకర్షణ పత్రావళి, కేశరావళి, ఆప్షన్ 3 అండకోశం, పుష్పాసనం, ఆప్షన్ 4 అండకోశం, కేసరావళి. అండకోశం, కేసరావళి అనేది లైంగిక ప్రత్యుత్పత్తికి ముఖ్యమైన అవసరమైన అంటే ఎసెన్షియల్ పార్ట్స్ అన్నమాట, అవసరమైన పుష్ప భాగాలు అన్నమాట. నెక్స్ట్ వన్ క్షయకరణ విభజన క్రింది వానిలో సరిగ్గా ఏ భాగంలో జరుగుతుంది? ఆప్షన్ 1 కేసరము, ఆప్షన్ 2 కేసర విభాగము, ఆప్షన్ 3 పరాగమాతృకణం, ఆప్షన్ 4 పరాగరేణువులు. సో క్షయకరణ విభజన అనేది సరిగ్గా ఏంటంటే పరాగమాతృకణంలోనే జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ పరాగమాతృకణం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అండాశయంలోని ఉబ్బిన భాగం నుండి అండాలు పెరిగే భాగం పేరు. అండాశయంలో ఉబ్బి ఉంటుంది కదండి, దాని నుండి అండాలు పెరిగే భాగం ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 అండాంతర కణజాలం, ఆప్షన్ 2 చలాజ, ఆప్షన్ 3 అండ్యాశయ స్థానం, ఆప్షన్ 4 అండద్వారం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అండ్యాశన స్థానం అనేది కరెక్ట్ ఆన్సర్. దాని నుంచి ఆ ఉబ్బిన భాగం నుంచి అండాలు అనేవి పెరిగే భాగంగా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ పిండకోశంలో ఫలదీకరణము
చందు సమయంలో ద్వయస్థితిక స్థితిలో ఉండే భాగాలు. పిండకోశంలో ఫలదీకరణము చెందు సమయంలో ద్వైస్థితిక స్థితిలో ఉండే భాగములు. ఆప్షన్ 1 శ్రీ బీజము, ఆప్షన్ 2 సినర్జిస్, ఆప్షన్ 3 ద్వితీయ కేంద్రము, ఆప్షన్ 4 ప్రతిబాధ కణాలు. ఇక్కడ ఏంటంటే ఫలదీకరణ చెందు సమయంలో ద్వైస్థితికలో ఉండేది ద్వితీయ కేంద్రకం అనమాట. ద్వితీయ కేంద్రకం మాత్రమే ద్వైస్థితికలో ఉంటుంది. ఫస్ట్ ప్రైమరీ న్యూక్లియస్ అనేది ఏకస్థితికంగా ఉంటుందన్నమాట. సో దీని గురించి మళ్ళీ మన క్లాస్ చెప్పుకుంటాం కదండి డిఎస్సికి, దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ద్వితీయ కేంద్రకం గురించిన టాపిక్ని. ఫలదీకరణం అయిన తర్వాత మొదటిసారిగా ఉండే ద్వైస్థితిక భాగం. ఆప్షన్ 1 ద్వితీయ కేంద్రకం, ఆప్షన్ 2 సంయుక్త బీజం, ఆప్షన్ 3 అంకురఛదం, ఆప్షన్ 4 అండాంతర కణజాలం. సో ఫలదీకరణ అయిన తర్వాత మొదటిసారిగా ఉండే ద్వైస్థితిక భాగం వచ్చేసి సంయుక్త బీజం. సంయుక్త బీజం అనేది ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ తర్వాత ఫస్ట్ అనేది 2n స్టేజ్లో ఉంటుందన్నమాట. ఏంటిది సంయుక్త బీజం? దట్ ఈస్ నథింగ్ బట్ జైగోట్. నెక్స్ట్ వన్, పురుష సంయోగ బీజం క్రింది వేటితో సంయోగం చెందితే అంకురఛద కేంద్రకం ఏర్పడుతుంది. అంటే పురుష సంయోగ బీజంలో నుంచి న్యూక్లియస్ వస్తుంది కదా, అవి వాటిని పురుష సంయోగ బీజాలు అంటాం. దేంతో సంయోగం చెందితే అంకురఛదం అనేది ఏర్పడుతుంది, అంకురఛద కేంద్రకం అనేది ఏర్పడుతుంది అంటున్నారు. ఆప్షన్ 1 శ్రీ బీజము, ఆప్షన్ 2 ద్వితీయ కేంద్రకం, ఆప్షన్ 4 అంకురఛదం, ఆప్షన్ 4 సినర్జిట్స్. సో దీన్ని ఏంటంటే మనం ఆల్రెడీ క్లాస్లో నేను ఆ వీడియోస్ అప్లోడ్ చేయలేదు, కాకపోతే డిఎస్సికి సంబంధించిన సిలబస్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వీటి గురించి చెప్తాను. చెప్పిన క్లాసెస్ కూడా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే పురుష సంయోగ బీజం నుంచి వచ్చిన కేంద్రకాలు 2 ఉంటాయి కదండి, అది ఒకటి ద్వితీయ కేంద్రకంతో సంయోగం చెందినప్పుడు అంకురఛదం అనేది ఏర్పడుతుందన్నమాట. కరెక్ట్ ఆన్సర్ ద్వితీయ కేంద్రకం. ఫలదీకరణం అయిన తర్వాత కూడా ఉపయోగపడే పుష్పభాగాలు. ఆప్షన్ 1 అండం, ఆప్షన్ 2 కేశరావళి, ఆప్షన్ 3 కీలం, ఆప్షన్ 3 కీలాగ్రం, ఆప్షన్ 4 రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి. కరెక్ట్ ఆన్సర్ అండం. ఫలదీకరణ అయిన తర్వాత కూడా ఉపయోగపడుతుందన్నమాట ఈ పుష్పభాగం, అండం అనే పుష్పభాగం. నెక్స్ట్, బాగా ఏర్పడిన పిండంలో వేరు భాగాన్ని సూచించేది. బాగా ఏర్పడిన పిండంలో వేరు భాగాన్ని సూచించేది. ఆప్షన్ 1 ప్రథమ కాండం, ఆప్షన్ 2 ప్రథమ మూలం, ఆప్షన్ 3 చలాజ, ఆప్షన్ 4 బీజదళం. సో బాగా ఏర్పడిన పిండం తెలుసు కదా, ప్యూమ్యూల్ అండ్ రాడికిల్ అంటాం కదా, వాటిని తెలుగులో అన్నారు ప్యూమ్యూల్. ఒకటేమో ప్రథమ కాండంగా, తర్వాత ప్రథమ మూలంగా కన్వర్ట్ అవుతుంది. రాడికిల్స్ అండ్ ప్యూమ్యూల్స్ అనేవి పిండంలో ఉంటాయి. సో ఏదైతే వేరు భాగంగా సూచించేది ఉందో అది ప్రథమ మూలం అన్నమాట. కరెక్ట్ ఆన్సర్ ప్రథమ మూలం. నెక్స్ట్ వన్, పుష్ప భాగాలు వలయాలుగా దీనిపై అమర్చబడి ఉంటాయి. ఆప్షన్ 1 పుష్పవృంతం, ఆప్షన్ 2 పుష్పాసనం, ఆప్షన్ 3 అండ్యాసనం, ఆప్షన్ 4 అండకోశం. కరెక్ట్ ఆన్సర్ పుష్పాసనం మీద పుష్ప భాగాలు అనేది వలయాకారంగా అమర్చబడి ఉంటాయన్నమాట. కరెక్ట్ ఆన్సర్ పుష్పాసనం. నెక్స్ట్ వన్, కీటకాలను పరాగ సంపర్కణంకు ఆకర్షించడానికి ఉపయోగపడేది. ఆప్షన్ 1 రక్షక పత్రావళి, ఆప్షన్ 2 ఆకర్షణ పత్రావళి, ఆప్షన్ 3 కేసరావళి, ఆప్షన్ 4 అండకోశం. కరెక్ట్ ఆన్సర్ ఆకర్షణ పత్రావళి అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ ఆకర్షణ పత్రాలు ఏంటంటే కీటకాలను పరాగ సంపర్కముకు ఆకర్షించడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఆకర్షణ పత్రావళి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పుష్పంలోని భాగాలకు రక్షణ ఇచ్చుటలో తోడ్పడే నిర్మాణం. ఆప్షన్ 1 ఆకర్షణ పత్రావళి, ఆప్షన్ 2 రక్షక పత్రావళి, ఆప్షన్ 3 కేసరాలు, ఆప్షన్ 4 పత్రాలు. సో పుష్పంలో భాగాలకు రక్షణ ఇచ్చుటకు తోడ్పడేవి రక్షక పత్రాలు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పుష్పంలో పురుష ప్రత్యుత్పత్తి అవయవం. ఆప్షన్ 1 అండాశయం, ఆప్షన్ 2 ఆకర్షణ పత్రావళి, ఆప్షన్ 3 కేశరావళి, ఆప్షన్ 4 రక్షణ పత్రావళి. కరెక్ట్ ఆన్సర్ కేశరావళి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, పుష్పంలోని స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు. పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు. ఆప్షన్ 1 కేశరావళి, ఆప్షన్ 2 అండకోశం, ఆప్షన్ 3 రక్షక పత్రావళి, ఆప్షన్ 4 ఆకర్షణ పత్రావళి. కరెక్ట్ ఆన్సర్ అండకోశం. నెక్స్ట్ వన్, పరాగ మాతృకణం ఏ స్థితిలో ఉండును. ఆప్షన్ 1 ఏకస్థితికం, ఆప్షన్ 2 ద్వైస్థితికం,
ఆప్షన్ 3 బహుళ స్థితికం, ఆప్షన్ 4 త్రైస్థితికం. కరెక్ట్ ఆన్సర్ ద్వైస్థితికంలో ఉంటుంది. పరాగ మాతృకణం అనేది 2n స్టేజ్లో ఉంటుంది. నెక్స్ట్ వన్, పరాగ రేణువు ఏ స్థితిలో ఉంటుంది? ఆప్షన్ 1 ఏకస్థితికం, ఆప్షన్ 2 ద్వైస్థితికం, ఆప్షన్ 3 త్రైస్థితికం, ఆప్షన్ 4 బహుళ స్థితికం. సో పరాగ రేణువు అనేది ఏకస్థితికంలో ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఏకస్థితికం. నెక్స్ట్ వన్, పరాగ రేణువుల గురించి అధ్యయనంను ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్ 1 శిలాజ శాస్త్రం, ఆప్షన్ 2 సిద్ధబీజ శాస్త్రం, ఆప్షన్ 3 ఫమలాజీ, ఆప్షన్ 4 అగ్రోనమీ. కరెక్ట్ ఆన్సర్ సిద్ధబీజ శాస్త్రం. సిద్ధబీజ శాస్త్రం అనేది పరాగ రేణువుల్ని అధ్యయనం చేసే శాస్త్రం అంట. అండంలోని కణజాలం, ఆప్షన్ 1 అండాంతర కణజాలం, ఆప్షన్ 2 శిలా కణజాలం, ఆప్షన్ 3 పరాగ మాతృ కణజాలం, ఆప్షన్ 4 మృదు కణజాలం. కరెక్ట్ ఆన్సర్ అండాంతర కణజాలం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అండంను కప్పి ఉండే పొరల సంఖ్య. ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 1. సో అండంను కప్పి ఉండే పొరల సంఖ్య 2 లేయర్స్ అనేవి అండంను కప్పి ఉంచుతాయి. నెక్స్ట్ వన్, పిండకోశంలోని మొత్తం కణాల సంఖ్య. ఆప్షన్ 1 6, ఆప్షన్ 2 7, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 8. పిండకోశంలో మొత్తం 7 కణాలు ఉంటాయి, 8 న్యూక్లియస్తో ఉంటాయి. 7 cells with 8 nuclei. సో కరెక్ట్ ఆన్సర్ 7 కణాలు. కేంద్ర కణం ఏ స్థితిలో ఉంటుంది? ఆప్షన్ 1 త్రైస్థితికం, ఆప్షన్ 2 ఏకస్థితికం, ఆప్షన్ 3 ద్వైస్థితికం, ఆప్షన్ 4 పైవన్నీ. సో కేంద్ర కణం అనేది ఏ స్థితిలో ఉంటుందంటే ద్వైస్థితికంలో ఉంటుంది. నెక్స్ట్ వన్, పిండకోశంలో పరాగనాళమును శ్రీబీజ కణము దగ్గరకు కదిలేటట్లు సహాయపడినవి ఏమి? ఆప్షన్ 1 ప్రతిపాద కణాలు, ఆప్షన్ 2 సహాయ కణాలు, ఆప్షన్ 3 ద్వితీయ కేంద్రకం, ఆప్షన్ 4 పరాగనాళ కణం. కరెక్ట్ ఆన్సర్ సహాయ కణాలు అనేవి కరెక్ట్ ఆన్సర్. ఇవి ఏం చేస్తాయంటే పిండకోశంలో పరాగనాళం శ్రీబీజ కణం దగ్గరకు కదిలేటట్లుగా హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ వన్, పరాగనాళంలో పురుష బీజ కణాల సంఖ్య. ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 1. పరాగనాళంలో పురుష బీజ కణాల సంఖ్య వచ్చేసి 2 ఉంటాయి. ఒకటేమో కేంద్రకాన్ని ఫెర్టిలైజేషన్ చేస్తుంది, ఇంకోటేమో 2n స్టేజ్లో ఉంటుంది కదా, అంటే సంయోగ బీజ అంకురఛేద కేంద్రం ఏర్పడటానికి ద్వితీయ కేంద్రకం ఉంటుంది కదా, ఆ ద్వితీయ కేంద్రకాన్ని ఫెర్టిలైజేషన్ చేసి అంకురఛేదాన్ని ఏర్పరుస్తుంది అనమాట. సో పరాగనాళంలో పురుష బీజ కణాలు ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. అంకురఛేదం ఏర్పడే విధానం. ఆప్షన్ 1 ఒక పురుష బీజకణం ఒక స్త్రీ బీజకణంతో సంయోగం చెందుతుంది. ఆప్షన్ 2 రెండవ పురుష సంయోగ బీజం ద్వితీయ కేంద్రకంతో సంయోగం చెందుతుంది. ఆప్షన్ 3 ద్వితీయ కేంద్రకం స్త్రీ బీజకణంతో సంయోగం చెందినప్పుడు. ఆప్షన్ 4 పైవేది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రెండవ పురుష సంయోగ బీజం సెకండ్ సెల్ ఉంటుంది కదా, అది ద్వితీయ కేంద్రకంతో సంయోగం చెందినప్పుడు అంకురఛేదం అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడతో బయాలజీకి సంబంధించిన ఒక 45 బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు మీద థ్యాంక్ యూ సో మచ్. సో రిమైనింగ్ అనేవి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.